హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం ఆలూ పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి దీనికి కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు, గోధుమ పిండి 1 కప్పు, ఉల్లిపాయ 1, కొత్తిమీర, కరివేపాకు, నూనె, జీలకర్ర, ధనియాలు, వాము, సాల్ట్, అల్లం, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి. ఆ బంగాళదుంపలు మునిగినంత వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈలోపు మనం పరాటాకి పిండి కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మనం ఎంత బాగా నీట్ చేస్తే పరాటా అంత బాగా పొంగుతుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కొంతసేపు నాననిద్దాం. ఇప్పుడు బంగాళదుంపలు ఉడికిపోయాయి కదండి, మూత తీసి చూద్దాం. ఇప్పుడు వీటికి పైన తొక్క తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, వాము కలిపి కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఆలూ పరాటా టేస్ట్ ఈ పొడి వల్ల రెట్టింపు అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే దంచి పెట్టుకున్న పొడి, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. అంతేనండి, స్టఫ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు చపాతీ ముద్ద తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. మనకు కావాల్సినన్ని ఉండలు చేసుకొని మళ్ళీ మిగతాది మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. గాలి తగిలిందంటే మళ్ళీ చపాతీ ముద్ద గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు ఒక చపాతీ ఉండ తీసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇందులో బంగాళదుంప స్టఫ్ని రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలండి. దీన్ని ఇలా సీల్ చేసుకోవాలి. ఆ చపాతీ ముద్ద అనేది బయటికి రాకుండా రౌండ్గా చక్కగా సీల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్ది పిండి చల్లుకొని చపాతీలా రౌండ్గా చేసుకోవాలండి. ఇవి మరీ మందంగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదండి. మనం రెగ్యులర్ చపాతీస్ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో చపాతీ ముద్ద తీసుకొని అందులోని బంగాళదుంప స్టఫ్ పెట్టుకోవాలండి. దీన్ని బయటకు రాకుండా నీట్గా సీల్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి చల్లుకొని చపాతీలా ఒత్తుకోవాలి. ఇలానే మిగతా చపాతీ ముద్దంతా చపాతీలా ఒత్తుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఈ పరాటాని బాగా కాల్చుకోవాలి 2 వైపులా. ఇప్పుడు దీన్ని తిప్పుకొని ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా పరాటాని బాగా కాల్చుకోవాలండి. చూసారు కదా, పరాటా చూడడానికి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. అంతేనండి, మిగతా పరాటాలు కూడా ఇలాగే కాల్చుకోవాలి. వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.